సమ్మక్క సారలమ్మ కథ చెప్తా విను. చాలా ఏళ్ల క్రితం ఇప్పటి తెలంగాణ అడవుల మధ్యలో ఉన్న కోయ గిరిజన ప్రాంతంలో సమ్మక్క అనే ఒక ధైర్యవంతమైన మహిళ ఉండేది. ఆమె అన్యాయాన్ని సహించేది కాదు, ప్రజల బాధను తన బాధగా భావించేది. అడవిలో జీవించిన న్యాయం కోసం నిలబడే గుండె ఆమెది. సమ్మక్కకు పగిడిద్దరాజు అనే కోయ నాయకుడితో వివాహం జరిగింది. వారికి సారలమ్మ, సారక్క మరియు నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమ్మక్క తన పిల్లలను కూడా ధైర్యం, నిజాయితీతో పెంచింది. ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు గిరిజనులపై తీవ్రమైన పన్నులు విధించి అన్యాయంగా హింసించేవారు. ప్రజలు భయంతో, బాధతో జీవించేవారు. ఈ పరిస్థితులను చూసిన సమ్మక్క మౌనంగా ఉండలేదు. ఆమె ప్రజలను ఏకం చేసి అన్యాయానికి ఎదురు నిలవమని ప్రేరేపించింది. రాజుల సైన్యంతో జరిగిన పోరాటంలో సమ్మక్క తన కుటుంబంతో కలిసి పాల్గొంది. అది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం. యుద్ధ సమయంలో సమ్మక్క తీవ్రంగా గాయపడింది. రాజసైన్యం ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అడవిలో కలిసిపోయిందని ప్రజలు నమ్ముతారు. ఆమె మరణించలేదని, దేవతగా మారిందని విశ్వసిస్తారు. కొంతకాలం తరువాత సారలమ్మ కూడా తల్లి మార్గాన్ని అనుసరించి ప్రజల కోసం పోరాడుతూ ప్రాణాలు విడిచిందని చెబుతారు. తల్లి, కూతుళ్లు ఇద్దరూ అడవుల శక్తిగా, ప్రజలను కాపాడే దేవతలుగా మారారని గిరిజనుల నమ్మకం. సమ్మక్క సారలమ్మలు అడవిలో కలిసిపోయిన ప్రదేశమే నేటి మెదారం. అక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మెదారం జాతర గిరిజనుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చి బెల్లం, కొబ్బరికాయలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. సమ్మక్కను పులి వాహనంపై, సారలమ్మను జింక వాహనంపై ఊహించి పూజిస్తారు. ఇవి వారి అడవి శక్తిని సూచించే ప్రతీకలుగా భావిస్తారు. ఈ విధంగా సమ్మక్క సారలమ్మల కథ అన్యాయానికి ఎదురు నిలిచిన మహిళా ధైర్యానికి, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన త్యాగానికి ప్రతీకగా నిలిచింది.